అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ కనిపించట్లేదు. నాన్నగారు వస్తున్నారు. నాన్న వస్తున్నా. అసలు విషయం ఏంటంటే ఇదిగో వచ్చేసారు నాన్నగారు. ఎలా ఉన్నావు బాబు? వరుణ్ ఏమైంది నీకు? ప్లీజ్ లెట్ మీ గో. ఏంటి నీ అర్థం? ప్లీజ్ నన్ను వెళ్ళని. అంటే ఏం జరగలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను అంతే. మీ నాన్నగారు వెయిట్ చేస్తే చేయని, నాకేం పట్టింది లేదు. ఐ వాంట్ టు గో రైట్ నౌ. అరే ఏమైంది నీకు? అదేనా చెప్పు. అదే నేను చెప్తే కనుక నువ్వు దాన్ని తట్టుకోలేవు. నన్ను ప్లీజ్ నువ్వు ఫోర్స్ చేయకు. కానీ ఇది నువ్వు తెలుసుకో, ఇక నీ మధ్య నా మధ్య ఎటువంటి సంబంధం లేదని. జోక్ చేస్తున్నావా నాతో? నేను నిజం చెప్తున్నాను, అర్థం చేసుకో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది సరిగ్గా చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. సరే అయితే ఒక విషయం చెప్పు, మీ నాన్న ఏం చేస్తుంటారు? అంటే మీ నాన్న యొక్క ప్రొఫెషన్ ఏంటి అని. మా నాన్నగారిది ట్రావెల్ ఏజెన్సీ ఉంది, దాన్నే కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆర్ యు షూర్ అబౌట్ దట్? అంటే ఎవరైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతారో వాళ్ళకి పిస్తోల్ యొక్క అవసరం ఉండదని అర్థమైందా? ఒక్కసారి నువ్వు వెళ్ళి మీ నాన్న గదిలో చూడు, పిస్తోల్ దొరుకుతుందో దొరకదు. అదే మీ నాన్న గదిలో ఒక పిస్తోల్ కనుక నీకు దొరికితే మీ నాన్న టూర్ ట్రావెల్ ఏజెంట్ కాదు, ఒక మర్డరర్ అని తెలుసుకో, ఒక టెర్రరిస్ట్ అని తెలుసుకో. పిస్తోల్? మీరు నా దగ్గరికి రావద్దు. నా మాట వినమ్మా, నా మాట ఒక్కసారి వినమ్మా. నాన్నగారు మీరు నీకు నొప్పిగా ఉందా బాబు? నా చేతులు ఇప్పండి ప్లీజ్. నాకు తెలుసు నీకు బాధగా ఉందని, కానీ నన్ను నమ్మమ్మా, నా దగ్గర ఇంకే ఉపాయం లేదు. ఎవడైతే ఇంత నీచమైన పని చేయగలడో వాడి నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయగలను? నా చేతులు ఇప్పి చూడు. అదే నా కూతురు నీతో ప్రేమలో పడి ఉండకపోతే నీకు తెలుసు నేను నిన్నేం చేసేవాడు. నిన్ను చంపడానికి నాకు ఒక్క సెకండ్ కూడా అయ్యి ఉండేది కాదు. కానీ దీని గురించే ఒక్క సెకండ్ కూడా అవ్వదు. నీలాంటి వాడు ఇంకేం చేయగలడు? లేదు, ఏమీ కాదు. నీకేం కాదు వరుణ్. తెలుసా ఎందుకో? ఎందుకంటే జయ నిన్ను ప్రేమిస్తుంది, మరి నేను జయని ప్రేమిస్తున్నాను కాబట్టి. జయ లేకుండా నేను బ్రతకలేను. జయ కోసం నేను ఎంతో చేశాను. నేను జయ కోసం ఏమైనా చేయగలను. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు జై వల్ల క్రిమినల్ అయ్యావా? లేదు లేదు వరుణ్, నేను అలా అంటం లేదు. నేను జై కోసం క్రిమినల్గా అవ్వలేదు. నేను క్రిమినల్గా ఎందుకు మారానో ఈ విషయం నాతోనే అంతమైపోవాలి. దీన్ని తెలుసుకోవడం ఎవరికి అవసరం లేదు, నాతోనే అంతమైపోవాలి. కానీ నేను ఒక్క విషయం చెప్పగలను, నేను జీవితం యొక్క ఆ సరిహద్దు వరకు చేరుకున్నాను. నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపేయగలరు, ఎక్కడైనా చంపేయగలరు. మా జీవితం అంతమైపోతుంది. నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత నా కూతురు ఒంటరిది అయిపోతుంది. నువ్వు జైన్ నువ్వు ప్రేమిస్తున్నావు కదా? నాకు తెలీదు.